ಎಬ್ರಿಯು ಬರೆದ ಗ್ರಂಥ 12ನೇ ಅಧ್ಯಾಯ 28ನೇ ವಚನವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ಲೆಟ್ ಅಸ್ ಬಿ ಥ್ಯಾಂಕ್ಫುಲ್. మొట్టమొదటి లైన్లోనే ఇంగ్లీష్ బైబిల్లో లెట్ అస్ బి థ్యాంక్ఫుల్ అనే ఉత్తమవాದ వాక్యವನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. లెట్ అస్ బి థ్యాంక్ఫుల్ దెన్ బికాజ్ వి రిసీవ్డ్ ఎ కింగ్డಮ್ ದಟ್ ಕೆನಾಟ್ ಬಿ ಶೇಕನ್. ನಾವೆಲ್ಲರೂ ಕೃತಜ್ಞತರಾಗಿರಬೇಕಂತೆ ದೇವರಿಗೆ. ಯಾಕಂದರೆ ದೇವರು ನಮಗೆ ಬಲವಾದ ಶಕ್ತಿ ಉಳ್ಳವಾದ ರಾಜ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಅದು ಯಾವಾಗಲೂ ತೂಗಾಡೋದಿಲ್ಲ. ನಿನ್ನ ಮನೆಯ ನಿನ್ನ ಕುಟುಂಬ ತೂಗಾಡಬಹುದು, ನಿನ್ನ ಜೀವನ ತೂಗಾಡಬಹುದು, ನಿನ್ನ ಯೋಚನೆಗಳು ತೂಗಾಡಬಹುದು. ಆದರೆ ದೇವರ ರಾಜ್ಯ ಎಷ್ಟು ಬಲವಾದ ರಾಜ್ಯ, ಅದು ಎಂದಿಗೂ ತೂಗಾಡೋದಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ನೀನೇನು ಮಾಡಬೇಕು? ಕೃತಜ್ಞತೆಯನ್ನು ಸಲ್ಲಿಸಬೇಕು. ಏನಂತ కృతజ్ఞత ನಾವು సల్సోనా? ప్రభువా నీకు వందనాలు, ఎందుకంటే నాకు ఒక రాజ్యమని ఇచ్చావు. ఏ రాజ్యం ఇచ్చావు? దేవుని రాజ్యం ఇచ్చావు. నేను పొందుకున్నాను ఆ రాజ్యమును. భక్తుడు చూడు ఎంత బాగా అంటున్నాడు, నేను నీ రాజ్యమును పొందుకున్నాను. యేసు ప్రభును నమ్మి రక్షింపబడి బాప్తిజము తీసుకున్న తర్వాత మీరందరూ లోకమును వదిలి ఎవరిలోకి వచ్చారు? క్రీస్తు రాజ్యములోనికి వచ్చారు. ఇప్పుడు మనము ఏ రాజ్యములో ఉన్నాము? యేసు ప్రభు రాజ్యములో ఉన్నాము. మనకు రాజు ఎవరు? రారాజు అయిన యేసు ప్రభు. ఇప్పుడు ఈ రాజ్యములో మనం ఎవరి మాట వినాలి? యేసు ప్రభు మాటనే వినాలి. యేసు ప్రభు మాటలు మనకు ఎక్కడిచ్చాడు? జీవ గ్రంథములో మనకు లెక్కింప చేశాడు. నువ్వు చదివే బైబిల్లో యేసు ప్రభు మాటలతో నింపబడిన బైబిల్ దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సోదరి సోదరుడా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను దేవునికి కృతజ్ఞతుడనై ఉన్నాను. ఈరోజు మనం కృతజ్ఞతలు ఏ విషయం బట్టి ఉంటామండి? ఎక్కువ అందరం మనం ఎలాగుంటామంటే స్వార్థపరులము. నాకు బాగు కలిగింది కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. నాకు బాగు జరగలేదనుకోండి, నేను దేవుని దూషిస్తాను, భక్తుల్ని దూషిస్తాను, నానా మాటలు నేను అనేస్తాను. తెలియకపోయినా ఆ మాటలతో నేను దూషిస్తాను. అయితే భక్తుడు ఏమంటున్నాడంటే, ఎందుకు నేను కృతజ్ఞతుడై ఉన్నానంటే, నేను దేవుని రాజ్యమును పొందుకొని ఉన్నాను. నాకు టికెట్ దొరికింది. నేను దేవుని రాజ్య వారసుడిని, నేను దేవుని రాజ్య వారసురాలుని, నేను యేసు ప్రభు రాజ్యములో నేను సొత్తై ఉన్నాను ఆయన రాజ్యముకు. అందుకే నేను దేవునికి స్తోత్రములు చెప్తున్నాను. ఆ రాజ్యం ఎలాగొచ్చింది? యేసు ప్రభు రక్తము కార్చాడు. ఆ రాజ్యం ఎలాగొచ్చింది? యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. ఆ రాజ్యం ఎలాగొచ్చింది? యేసు ప్రభు అవమానించబడ్డాడు, ఆయన నిందించబడ్డాడు నీకు మంచి రాజ్యమునివ్వడానికి. మనం మర్చిపోతున్నామే. ఎప్పుడు మనదే మనదే మనము మనము మనదే అని మనం అనుకుంటున్నాము. కానీ నా ప్రభువు నా కొరకు ఏమి చేశాడనేది మర్చిపోతున్నారు చాలామంది. మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా. నీ ప్రభు ఈ లోకములో నీకు ఏమిచ్చాడో అది లెక్క పెట్టద్దు. ఆయన రాజ్యములో నువ్వు వారసురాలివి, వారసుడు అయ్యావంటే నీకన్నా ఐశ్వర్యవంతుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఆ ధన్యతను పోగొట్టుకొని దరిద్రమైన ఈ లోక ఆస్తులను టాలీ చేసుకుంటూ నేను ఎలాగున్నానని మనం అనుకుంటూ ఉంటే మనకన్నా దౌర్భాగ్యులు ఎవరన్నా ఉన్నారా? మనం అందరికన్నా ఉన్నవారిమి అని ఎందుకు యేసు ప్రభు అన్నాడు ఆ మాట? ఇప్పుడు మనము మన ఇంట్లో ఉంటామండి, మన పనులకు వెళ్తాము, మన కాలేజెస్కి వెళ్తారు, స్కూల్స్కి వెళ్తారు. మీరు ఎక్కడికి పోయినా యు ఆర్ ద మెంబర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని రాజ్యముకు సంబంధించిన కూతురువి, బిడ్డవు, కుమారుడివి అని అంటావు. ఈ లోకములో ఉద్యోగాలు కావాలంటే వెనకబడి వర్గాలు, చిన్న జాతి వారని చెప్పుకోవడానికి కానీ సిగ్గు లేకుండా వివరిస్తుంటారు చాలామంది. ఎందుకండి? ఈ లోకములో ఉద్యోగము సంపాదించుకోవడానికి. కొందరు అంటారు పుట్టినంబటి, ఒరే యేసు ప్రభు క్రైస్తవుడు అని రాయొద్దు, ఎస్సీ ఎస్టీ అని రాయి అంటే
కింద పడిన జాతి, విలువలేని జాతి, రాపించురా నీ కుమార్తెకు నీ కొడుకుకు అని అంటారు. యేసు ప్రభు ఏ విలువనిచ్చాడు? ఆయన రాజ్యములో యోగ్యతనిచ్చాడు. నువ్వేం కోరుకుంటున్నావు? ఈ లోకముల లాభాల కొరకు దిగజారుడ జీవితము మనది. ఎంత నేరము, ఎంత పాపము. నువ్వు ఎవరివి అని చెప్పుకుంటే అయ్యో నాకు వచ్చే లాభం పోద్ది అని అనుకుంటావు. నువ్వు ఎవరివి అని చెప్పుకుంటే అయ్యో నాకు వచ్చే ఒక సంపాదన వెళ్ళిపోతుందని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. స్కాలర్షిప్లు వెళ్ళిపోతాయని మనం అనుకుంటున్నామేమో. దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేస్తే పర్వతాలను కదిలించే దేవుడు నీకున్నాడని నువ్వు మర్చిపోయావా? నువ్వు ప్రార్థన చేస్తే ఉచితమైన స్కాలర్షిప్ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చేసే సంపాదనలోని రాబడిని నీకు ఎక్కువ ఇచ్చి ఒకడు నీకు స్కాలర్షిప్ ఇచ్చే కన్నా నీ పొదుపులోనే దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. అంత సామర్థ్యుడు మన ప్రభువు. నువ్వు తక్కువ అంచనాలు వేసావు. యేసు ప్రభు అంటే బాగలేనప్పుడు ప్రార్థన చేసుకుంటే బాగు చేస్తాడేమో, యేసు ప్రభు అన్నప్పుడు రోగం వస్తే బాగు చేస్తాడేమో అని అనుకుంటున్నావే కానీ నీ యేసు ప్రభు శక్తి ఏమిటో, నీ యేసు ప్రభు విలువ ఏమిటో, నీ యేసు ప్రభు యొక్క బలము ఏమిటో మర్చిపోతున్నాం మనము. నేను క్రైస్తవుడిని, యేసు ప్రభు రాజ్యముకు వారసుడిని, యేసు ప్రభు యొక్క పిలుపుకు లోబడిన వాడిని, నా యేసయ్య సొత్తును అని మనం చెప్పుకుంటున్నామా? మన వ్యవస్థ మారాలి. ఇటువంటి చీడ పురుగులు ఎంతోమంది ఉన్నారు క్రైస్తవులలో. ఇటువంటి చీడ పురుగులు సమాజమును భంగము చేస్తూ చిన్న పిల్లలకు కానీ అన్యులు అని పేరిస్తున్నారు. పెట్టేది యాకోబు అని పేరు, సర్టిఫికెట్లో రాయించేది అన్యులు, విగ్రహారాధికుడు. ఎంత దౌర్భాగ్యం అండి! ఎవరు మోసం చేస్తున్నారు నీ పిల్లలను? మనం కాదా? తల్లిదండ్రులు ఉంటున్న మనం కాదా మోసం చేస్తున్నాము? మొన్న ఫ్యాక్టరీలో నేను వెళ్తున్నప్పుడు లోపలికి వెళ్ళిన వెంటనే మేడము వాళ్ళ అక్కను, వాళ్ళ చెల్లెల్ని పరిచయం చేపించింది. జోసెఫ్ కమ్ హియర్ అని అన్నది. వాట్ మేడం? గుడ్ ఈవినింగ్ మేడం అన్న. సి హియర్ ఈజ్ మై సిస్టర్, షీ కేమ్ ఫ్రమ్ USA. అంటే ఈమె నా చెల్లెలు, అమెరికా దేశం నుంచి వచ్చింది. ఇప్పుడు వారు అక్కడే లోకల్గా స్థిరపడ్డారు, వారికి గ్రీన్ కార్డ్ ఇచ్చారు, వారు అక్కడే ఉంటున్నారు, అక్కడే పెద్దవారు అయ్యారు, వాళ్ళంతా అమెరికన్ సిటిజన్స్గా మారిపోయారు అని సంతోషంగా చెప్తుంది వాళ్ళ చెల్లెల గురించి. ఎవరికైనా సంతోషమే కదా. మన పిల్లలు కానీ రేపు బాగా చదువుకొని అమెరికా పోయి సెటిల్ అయితే అక్కడే లోకల్ షిప్ కార్డ్ కెనడాలోనో దుబాయ్లోనో అమెరికాలోనో ఏదన్నా సంపాదించుకుంటే మళ్ళీ సంతోషిస్తారో ఏడుస్తారో? మీరు నెలకు ఒక ప్రార్థన కూటం పెడతారేమో. కృతజ్ఞత ప్రార్థన. నా కొడుకు మంచి జీతం పంపించాడు, అడుగడుగు కృతజ్ఞత కూటాలు పెట్టుకుంటామేమో. కొందరు కంజూసోళ్ళు ఉన్నారు, ఎందుకులే పెట్టుకునేది, ఒకరిని పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటే చాలు కదా అనుకునే వాళ్ళుగానే ఉంటారు. మళ్ళీ సంతోషం ఉందా లేదా చెప్పండి? ఒక అమెరికాలో స్థిరపడితేనే నీ అక్క విషయం బట్టి ఇంత సంతోషిస్తున్నావే. నేను పరలోక రాజ్యముకు వారసుడిని మేడం అని చెప్దామనిపించింది. మళ్ళీ దేవునికి ఆనందం ఉండదా నువ్వు ఎదుగుతే? దేవునికి ఆనందం ఉండదా నువ్వు బాగుపడితే? నువ్వు చెప్తుంటే అది ప్రభువు సంతోషిస్తాడండి. మళ్ళీ నువ్వు చెప్తున్నావా? మనం చెప్పటం లేదు. మన సంపాదన గురించి చెప్తాం, మన హెచ్చించు గురించి చెప్తాం. నా ప్రభు ఏం చేశాడో మనం చెప్పం. ఫ్రీ అడ్మిషన్ అయిపోయింది, ఆయన కట్టేశాడు. ఎంత ఆనందంగా ఉండాలండి మనము. అందుకే నేనేమి చేస్తున్నాను అని చెప్తున్నాడు చూడండి. లెట్ us be grateful and worship God in a way that will please him. అందుకే ఇంత గొప్ప రాజ్య నివాసులుగా చేసిన దేవునికి మనమందరము కృతజ్ఞతలుగా ఉంటూ దేవుణ్ణి ఆరాధిస్తాము అని అంటున్నాడు. ఆదివారం మనం అందరం ఎందుకు కూడుకుంటున్నామంటే దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని అందరం కలుసుకొని దేవుని ఆరాధించడానికి వచ్చామండి. కృతజ్ఞత హృదయం కలిగి నువ్వు ఉన్నావంటే నువ్వు నిజంగా దేవుని ఆరాధిస్తున్నావని అర్థం. ఇంత గొప్ప కార్యం దేవుడు చేశాడు కాబట్టి నేను దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధిస్తాను. ఐ వాంట్ టు సీ మై గాడ్స్ ప్రెజెన్స్. ఐ వాంట్ టు గో టు చర్చ్.
ఐ వాంట్ టు వర్షిప్ హిమ్, ఐ వాంట్ టు ప్లీజ్ హిమ్ త్రూ మై వర్షిప్. నా ఆరాధన ద్వారాగా దేవుణ్ణి మహిమపరచాలి, ఆయన చేసిన ఉపకారములు నేను జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి,